హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో ఒక చిన్న విషయం అయితే మేము ముందే చెప్తున్నాను. స్టార్ట్ అయ్యి చెప్పే ముందు మనమైతే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. వెరీ అడ్వాన్స్ కోర్స్ అయితే దాంట్లో అయితే మనం ఇంక్లూడ్ చేసినాము. సో అండ్ ఇంక్లూడ్ ఏఐ కూడా మనం అయితే దాంట్లో ఇంక్లూడ్ చేసాము. చెప్తా వినండి. సో ఫస్ట్ మనకు వాళ్ళ మైండ్ బిల్డ్ చేస్తాం. సో నెక్స్ట్ డే మనము కోర్స్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, మైండ్ బిల్డ్ చేసి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కంపల్సరీ వాళ్ళకి ఏదైతే కావాలో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొచ్చి నెక్స్ట్ కోర్స్లోకి ఎంటర్ చేసి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలని మొత్తం దాంట్లో ఇంక్లూడ్ చేసి ఒక్కొక్క క్లాస్ని మల్టిపుల్ టైమ్స్గా ఇట్లా మనం సపరేట్ చేసి దాన్ని వాళ్ళకైతే మైండ్లోకి చేయడానికి చాలా వర్క్ అయితే చేసాము. పీపీటీస్ అవన్నీ మంచి చేసాము, పెట్టించాము. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీకు ఒక 26 స్ట్రాటజీస్ కూడా ఇవ్వబోతున్నాను. ఆ 26 స్ట్రాటజీలో ఒక శాంపిల్ ఇవాళ నేను చెప్పే స్ట్రాటజీ ఈ ఇండికేటర్ యూజ్ చేసి. ఓకేనా, సో మీకు చాలా 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 యూజ్ అవుతుంది. ఇంకోటి వీడియో స్టార్ట్ చేస్తామని చెప్తున్నాను. సో వీడియోలో కొంచెం నేను దీని పేరంటే యూజ్ చేసే ఇండికేటర్ ఏంటంటే ఆల్ఫా ట్రెండ్ ఏఐ సంబంధించింది. బట్ నేను వీడియోలో ఏఏ ఆల్ఫా ట్రెండ్ అని చెప్తాను. స్క్రీన్లో మీకు అది మర్చిపోండి, ఆల్ఫా ట్రెండ్. ఓకేనా, మీరు కొట్టగానే వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆఫ్లైన్లోనే మనం ఏం చేస్తామంటే లైవ్ కండక్ట్ చేస్తున్నాం. సో లైవ్ పెడుతున్నాము. ఎవరైతే లాస్లో ఉంటారో 10 లక్షల కోటి రూపాయలు లాస్లో ఉన్నారో సో వాళ్ళ లాస్ రికవరీ చేయడానికి నాతో కూర్చొని వాళ్ళు హ్యాపీగా నేను చేసే ట్రేడ్స్ కాపీ చేసుకుంటూ సో 1 మంత్ అయితే వాళ్ళతో లైవ్ ట్రేడ్ చేపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ హాస్టల్స్ గురించి. హాస్టల్స్ కూడా మన వాళ్ళవే ఉన్నవి. సో చాలా తక్కువలో ఫుడ్, షెల్టర్ అన్నీ 3 పూటల మనకు భోజనం, టిఫిన్స్ అన్నితో సహా అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. సో కాబట్టి ఎవరికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. లేడీస్కి అయితే ఇంకా టెన్షన్ అసలు పడాల్సిన అవసరం ఏమి లేదు. వాకబుల్ డిస్టెన్స్ పక్కకే సేఫ్ ఉంటుంది, మా వాళ్ళదే కాబట్టి. ఓకేనా, సో అది కూడా మీరు హ్యాపీగా మర్చిపోవచ్చు. డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మా అఫీషియల్ టెలిగ్రామ్ లింక్ ఓన్లీ మా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్ ఎప్పుడు చేయకండి. ఓకేనా, సుతం స్టాక్స్ అని చేస్తే చాలా ఫేక్ వస్తాయి. ఓకేనా, కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి మాత్రమే క్లిక్ చేసి మాత్రం జాయిన్ అవ్వండి, లేకుంటే మా నెంబర్కి. ఓకేనా, సో స్క్రీన్ పైన మా నెంబర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ఆ నెంబర్కి మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి అయితే మనం అయితే స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ అయితే మనము ఒకసారి క్రిప్టోలో చూసుకుందామండి ఈ స్ట్రాటజీ. సో క్రిప్టోలో ఇప్పుడు మేము ఒక కాల్ ఇచ్చాము డౌన్ సైడ్. రైట్, ఓకేనా, ఇది యూజ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ కూడా నేను డ్రా చేశాను యాక్చువల్గా ఆ టైంకి. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తూ వచ్చేసి ఒక ఏ బేస్డ్ ఇండికేటర్ అన్నమాట. ఓకేనా, యాక్చువల్గా దీన్ని ఏంటంటే మేము యూజ్ చేసుకున్న దేనికోసం అంటే ఎవరైతే మన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మన ఆఫ్లైన్కి వస్తారో వాళ్ళకు చాలా యూజ్ అవ్వాలని చెప్పేసి దీన్ని అయితే మనము తీసుకోవడం జరిగింది. బట్ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో మీ అందరి కోసం. ఓకేనా, సో మీకు కూడా తెలియాలి కాబట్టి సో మీకు అందరికి తెలియాలి ఒకసారి మనకు ఆఫ్లైన్లో ఎలాంటి కోర్సు ఇంక్లూడ్ చేస్తున్నాము, ఎలాంటి స్ట్రాటజీ పెడుతున్నాము అని చెప్పేసి. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తే కనుక, అంటే ఈ ఇండికేటర్ మీరు యూజ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 98-99% మీకు సో అంటే కరెక్ట్ యూజ్ చేస్తే కనుక సక్సెస్ అయ్యే రేట్ అయితే కంపల్సరీ ఉంది. ఓకేనా, మీరు బిట్కాయిన్లో యూజ్ చేసుకుంటే బిట్కాయిన్లో యూజ్ చేసుకోండి, మీరు బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా ఈక్విటీలో యూజ్ చేసుకుంటే ఈక్విటీలో యూజ్ చేసుకోండి, కమోడిటీ ఆల్సో యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క స్ట్రాటజీ విన్న వెంటనే అప్లై చేయకుండా ఒక 1 వీక్ అలా బ్యాక్ టెస్ట్ చేసి అప్పుడు మీరు చేయాలి. ఓకేనా, మీరు దీనికోసం వచ్చి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను. ఇండికేటర్స్ యాడ్ చేసుకోవడం వచ్చు కదా, ఇండికేటర్స్ యాడింగ్ రాకపోతే ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటుంది ట్రేడింగ్ వ్యూలో. సో ఇక్కడికి వెళ్ళి ఇలా మీరైతే ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏఎంఏ ఆల్ఫా ట్రెండ్ అని ఉంటుంది ఒకటి, సో అది యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంటుంది, అది ఒకటి యాడ్ చేసుకోండి. ఇక్కడ వస్తాయి చూడండి ఇట్లా. ఓకేనా, ఆల్ఫా ట్రెండ్ మనం యూజ్ చేస్తున్న ఈ యొక్క మన ఇండికేటర్ ఏంటంటే ఆల్ఫా ట్రెండ్ అన్నమాట. చాలా సింపుల్. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను, మీరు షాక్ అయిపోతారు. చూడండి ఎగ్జాక్ట్ మనం ఎట్లా యూజ్ చేసుకున్నాం అని చెప్పేసి మీకు వస్తుంది ఇక్కడ చూడండి. ఫస్ట్ మీకు క్రిప్టోలో బిట్కాయిన్లో చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ చూపించింది, సెల్ చేయమని చెప్పింది. మీరు సింపుల్ ఒక ఇండికేటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది. రైట్, సో చూడండి 1:1 1:3 అనేది మీ మీద డిపెండ్ ఇక. సో మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ మనకు సెల్లింగ్ ఇచ్చేసిందో ఇక్కడ ప్రైస్ వచ్చేసి సో మనమైతే హ్యాపీగా ఇక్కడ మనమైతే సెల్ చేసుకుంటే ఇప్పుడు జస్ట్ మేము పోస్ట్ చేసాము. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఒక్కసారి సో 600 పాయింట్స్ అంటే ఒక మంచి లాట్ సైజ్ పెట్టి మంచి లెవరేజ్ పెట్టి కొట్టేస్తే దగ్గర $500-600 మనకైతే సో పడిపోతాయి. రైట్, సో ఇక్కడ ఎంట్రీ ఎలా ఏ క్యాండిల్ మీద తీసుకోవాలంటే నేను చెప్తా వినండి.
ఇలాంటి క్యాండిల్ మీద కాదు ఎంట్రీ తీసుకునేది, ఇలాంటి క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకోవాలి. దీనికి టచ్ అయ్యి ఉండి ఒక సూపర్ క్యాండిల్, అంటే మనకి ఇప్పుడు సెల్ సైడు ఏదైతే ఈ పాయింట్ ఉందో అదొక సూపర్ ఉంది, అంటే ఎట్లా మనకు ఒక సూపర్ ఫార్మేషన్లో ఉంది చూడండి, ఇట్లా ఎంత బాగుందో ఇది. సో దీన్ని అయితే మనం హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అంటే మనము ఈ క్యాండిల్ తోటి ఎంట్రీ అనేది చాలా సింపుల్ అనమాట, రైట్? ఓకేనా? సో మనం ఇక్కడ ఎంట్రీ అయినాము. సో మంచి ప్రాఫిట్ అయితే బ్రహ్మాండంగా అయితే రన్ అవుతుంది. పొజిషన్ కూడా ఇచ్చినాము బీటీ క్రిప్టో కరెన్సీ దాంట్లో. సో మీరు ఒకసారి కూడా గమనించవచ్చు. నేను పక్కకు పెడతాను స్క్రీన్ షాట్. సో ఇక్కడ చూడండి, రైట్? సో ఇక్కడ మనకు వచ్చేసింది మార్కెట్, రైట్? సో మార్కెట్ వచ్చేసిన తర్వాత సెల్లింగ్, అప్పటివరకు సెల్లింగ్లో ఉన్న మార్కెట్. సో ఇక్కడ మనకు బయింగ్ వచ్చింది. బయింగ్ వచ్చినప్పుడు మనకి ఏ క్యాండిల్ ఉన్నది? సో ఈ క్యాండిల్ ఉన్నది. సో దీనిపైన మనం ఎంటర్ తీసుకుంటే చూడండి, దీనిపైన మనం ఎంటర్ తీసుకుంటే సో దగ్గర మీరు 1:2 1:3 పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. 767 పాయింట్స్ వచ్చినాయి. ఓకేనా? మీకు లాస్ కాకుండా 767 పాయింట్స్ వచ్చినాయి, రైట్? మీకు ఎంట్రీ ఎగ్జిట్ అని నేను చెప్తాను, తొందరపడకండి ఫస్ట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు చూడండి, సో ఈ క్యాండిల్, ఓకేనా? సో ఇక్కడ ఈ క్యాండిల్లో మేబీ ఈ క్యాండిల్లోనే మీకు సెల్లింగ్ వచ్చి చూపిస్తుంది. సో ఈ క్యాండిల్ మనం అనుకుంటే ఒకవేళ మీకు ఇక్కడ రియల్ టైంలో పనిచేస్తుంది, ఓకేనా? అర్థం చేసుకోండి, రియల్ టైంలో అంటే మీకు ఇది ఎక్కడికో క్యాండిల్ వెనక సెల్ చూపించడం కాదు, మార్కెట్ ఇక్కడ ఎంట్రీ రాగానే సెల్లింగ్ వస్తే సెల్లింగ్ చూపించేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇంతకుముందు నేను ఒక గ్రూప్లో కూడా మార్నింగ్ పెట్టాను కదా. సో ఇది యూజ్ చేసుకొని నేను 500 పాయింట్స్, అంటే ఇక్కడ 600, ఇక్కడ 7, ఇక్కడ 5, చూడండి ఎన్ని పాయింట్స్, ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చి దొరికే చూడండి. ఇంతవరకు వెయిట్ చేయకుండా కూడా నో ప్రాబ్లం, సరే, ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఈ సూపర్ క్యాండిల్, రైట్? దీనిపైన మనకు ఎంట్రీ వచ్చింది. సో నేను మొత్తం బీటీసీలో చూపిస్తున్నాను చూడండి ఇది. సో ఇక్కడ మనకు ఎంట్రీ వచ్చింది. సో చూడండి 562 పాయింట్స్, అంటే ఇక్కడ మనకు వచ్చిన పాయింట్స్ వచ్చేసి మళ్ళీ 500, అంటే ఎక్కడ కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ప్రాఫిట్ వచ్చింది. ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాను నేను. చలో బ్యాంక్ నిఫ్టీది. సో ఇవాళ పొజిషన్ నేను మార్నింగ్ ఒక వీడియో కూడా పెట్టాను, ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నాము అని ఒక లాజిక్ 1 అవర్ టైం ఫ్రేమ్లో తీసుకొని ఒక్క నిమిషం ఇది ఆపుతాను. సో ఇక్కడ ఇంకా ఉంది, ఇంకా వీడియో మీకు చాలా చెప్పేది ఉంది, మీరు ఒకసారి వెయిట్ చేయండి. ఇంకా వీడియోకి ఇది ఒక్కటే తీసి కన్ఫర్మ్ కాకండి. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పేసి మార్కెట్ పోస్ట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో సో దాన్ని కూడా మార్నింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది, రైట్? ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ కూడా రివర్స్ అయింది. ఒకవేళ కనుక నాకు మార్కెట్ కనుక సో ఈ బ్రేక్ అయితే కనుక నేను ఈ ఏదైతే నాకు ఉందో అక్కడ వరకు నేను హోల్డ్ చేస్తాను, ఈ ప్రాఫిట్ తీసుకుంటాను అని చెప్పేసి మార్నింగ్ ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది, రైట్? సో కాబట్టి సో ఇవాళ బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే మళ్ళీ దీని కన్ఫర్మేషన్ కోసం ఒక్కసారి ఇది యాడ్ చేశాను చూడండి. సో ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అండి యూజ్ చేసుకోవాల్సిన టైం ఫ్రేమ్ ఏంటంటే 5. నేను లాస్ట్ ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇస్తాను, ఓకేనా? ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ క్యాండిలే మనకు సెల్ చూపించింది చూడండి. ఇక్కడ ఇలాంటి పెట్టుకోకపోయినా సరే ఇది నేను డిలీట్ చేస్తాను, ఇలాంటి పెట్టుకోకపోయినా కూడా ఫస్ట్ క్యాండిలే రెసిస్టెన్స్ దగ్గర ఉన్న క్యాండిలే ఫస్ట్ క్యాండిలే మనకు సెల్ చూపించింది. సో ఒక్కసారి కనుక ఇక్కడ మనం సెల్ చేస్తే కనుక ఓకే, ఈ క్యాండిల్ కింద మనం సెల్ చేస్తే కనుక సూపర్ క్యాండిల్ ఉంటేనే బెటర్ అండి. బ్రేక్ చేసే క్యాండిల్ కొంత అదొక్కటి జాగ్రత్త చూసుకోవాలి. సో మనకు మార్నింగ్ నుంచి ఒక 200 to 300 పాయింట్స్ అయితే మనము ఎర్న్ చేసుకున్నాం వితౌట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం మనం, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదు, ఓకే? సో ఇది నేను ఒకటి ఏదన్నా ఇంకో స్టాక్ ఏదైనా చూస్తాను, ఓకే? సో టాటా ఎలక్స్ ఇక్కడ ఉంది. సో టాటా ఎలక్స్లో చూద్దాము. టాటా ఎలక్స్లో చూసుకుంటే సో చూడండి, టాటా ఎలక్స్లో ఎప్పుడో వచ్చింది సెల్, అప్పటి నుంచి ఇంకా సెల్లింగ్లోనే ఉంది, మొత్తం సెల్లింగ్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి, మొత్తం సెల్లింగ్లోనే ఉంది. సో ఇంత హ్యాపీగా పనిచేస్తే ఇంట్రాడేకి, స్వింగ్కి, పొజిషన్కి, ఇన్వెస్ట్మెంట్కి అన్నిటికీ పనికొస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బై చూపించింది. సో బై చూపించిన తర్వాత తక్కువ పాయింట్స్ వచ్చినాయి, గ్యాప్ అప్ అయింది, యాక్చువల్గా గ్యాప్ అప్ అయింది. సో చాలా పాయింట్స్ వచ్చినాయి, గ్యాప్ అప్ అయింది. ఇక్కడ సెల్ చూపించింది, ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చెక్ చేయండి ఒకసారి, ఓకేనా? ఇది ఒక జస్ట్ స్టాక్, ఇక్కడ బై వచ్చిందా? సరే, యాక్చువల్గా ఇక్కడ బై వచ్చింది, సారీ ఇక్కడ బయింగ్ వచ్చిందండి. ఇక్కడ బయింగ్ వచ్చినప్పుడు చూడండి అంతా బయింగ్లోనే ఉంది, ఇంత ఇది మొత్తం, ఓకేనా? ఇలాంటి స్ట్రాటజీస్ ఒక 26 తయారు చేశాను ఆఫ్లైన్ బ్యాచ్ కోసం నేను. సో దాంట్లో ఒక్కటి శాంపుల్ మీకు ఇస్తున్నాను, జస్ట్ శాంపుల్ ఇది, ఓకేనా? సో చాలా ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి, ఓకేనా? మీరు కనుక ఈ స్ట్రాటజీస్ అన్నీ ఈ స్ట్రాటజీ పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకొని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే బ్యాక్ టెస్ట్ చేసుకొని మీకు బ్రహ్మాండంగా అయితే ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకొకటి నేను ఈఎంఐ యాడ్ చేసుకోని చెప్పాను ఇంతకుముందు, రైట్? ఒక్క నిమిషం చూపిస్తాను ఎందుకు ఈఎంఐ యాడ్ చేసుకోవాలంటే ఈ 50 EMA యాడ్ చేసుకోండి, రైట్? 50 EMA యాడ్ చేసుకుంటే ఏంటంటే చాలా సింపుల్ అండి. ఒకవేళ ఈ 15 EMAని కనుక బ్రేక్ చేస్తే ఈ లెవెల్లో వచ్చినప్పుడు 50 EMA కనుక బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది,
గుర్తుపెట్టుకోండి. 15 EMI కనుక మార్కెట్ ఇదే లెవెల్ ఇట్లా వచ్చిన సెల్ ఇచ్చిన తర్వాత బ్రేక్ చేస్తే కనుక మార్కెట్ ఇంకా డ్రాప్ అయ్యి చూడండి. 15 EMI బ్రేక్ కాగానే పెద్ద పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంకా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి కనుక మీరు మోస్ట్లీ అవసరం లేదు ఎలాంటి అవసరం లేదు. ఒకసారి ఇది తీసేస్తాను. సో మోస్ట్ ఎలాంటి అవసరం లేదు. సెల్ రాగానే సెల్ తీసేసి ఎంటర్ తీసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ కనుక 50 EMI యాడ్ చేస్తే కాస్త మీకు బెటర్గా ఉంటుంది. ఇంకా మీరు కన్ఫర్మేషన్ కోసం యాడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దీని ఎగ్జిట్ ఎట్లా అంటే చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే ఇక్కడ బై వచ్చిన మార్కెట్, ఓకేనా, ఇక్కడ బై వచ్చిన మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ సెల్లోకి వెళ్ళిపోతుందో, ఓకేనా, ఇట్లా సెల్ వస్తుందో, ఇక్కడ పడ్డగా సెల్ వస్తుందో మీరు ఎగ్జిట్ అయిపోతారు. లేదు అనుకుంటే మనకు ఎప్పటికిలాగానే 18 EMI ఉంది కదా. సో 18 EMI పెట్టుకొని మీరు ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది పక్కకు పెట్టేసి, బట్ అదంతా మనకు దీంట్లో దీనికి మిక్స్ చేస్తే మనకు పనికిరాదు. కాబట్టి ఇక్కడ బయింగ్ వచ్చిన పొజిషన్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి రివర్స్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ అంటారా, ఓకేనా, ఇది ఇట్లా వచ్చింది వెంటనే కనుక మీకు స్టాప్ లాస్ వచ్చే అవకాశాలు చాలా వరకు అయితే లేవండి. ఓకేనా, చాలా వరకు అయితే లేవు. ఒకవేళ కనుక వచ్చిందనుకుంటే వెంటనే ఏదైతే క్యాండిల్లో మనం ఎంటర్ తీసుకుంటున్నామో ఆ క్యాండిల్ కింద కానీ ఆ క్యాండిల్ పైన కానీ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ పైన మీరు ఎంటర్ తీసుకున్నారు కాబట్టి ఈ క్యాండిల్ కింద మీకు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. చాలా సింపుల్. ఒక సెల్లింగ్ అనుకోండి, ఈ క్యాండిల్ కింద మీరు సెల్లింగ్ తీసుకున్నారు, ఈ క్యాండిల్ పైన మీకు స్టాప్ లాస్. సింపుల్, చాలా సింపుల్. ఓకేనా. సో ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ అర్థమైనాయి కదా. సో హ్యాపీగా ఇదైతే యూజ్ చేసుకోండి. సో ఆఫ్లైన్ బ్యాచ్ అయితే ఒక 15 డేస్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో లైవ్ కూడా లాస్ అయిన వాళ్ళకి ప్రాఫిట్ చేయించాలి, కవర్ చేయాలని చెప్పేసి లైవ్ కూడా పెట్టాము, కాస్త రిస్క్ తీసుకొని. సో కాబట్టి అది కూడా చూసుకోండి. డీటెయిల్స్ కోసం మాకు వాట్సాప్ చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయిపోయి సో అక్కడ మనీ అట్లా కట్టేసి సో లాస్ అవుతున్నారు, మోసపోతున్నారు. మన అఫీషియల్ మన టెలిగ్రామ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మాత్రమే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి స్ట్రాటజీ. సో నాకు తెలిసి మీకు చాలా నచ్చి ఉంటుంది. బ్యాక్ టెస్ట్ చేయండి, ఒక 100 times బ్యాక్ టెస్ట్ చేయండి అన్నిట్లలో. క్రిప్టో కానీ మనకు బ్యాంక్ నిఫ్టీ కానీ మరి ఈపీడీస్ కానీ దేంట్లో అయినా సరే బ్యాక్ టెస్ట్ చేసి సో అప్పుడు మీరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా. సో వెరీ సూన్ లైవ్ స్లాట్స్ అయితే క్లోజ్ కాబోతున్నాయి. ఓకేనా. సో మనకు క్లాస్కి అయితే సో వాటికైతే స్లాట్స్ టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. కానీ లైవ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో కొన్ని లిమిటెడ్ స్లాట్ 30 slots మాత్రమే పెట్టుకుంటున్నాం మంత్లీ, ఎందుకంటే క్రౌడ్ ఉన్నా కూడా బాగుంటుందని చెప్పేసి. సో 30 కూడా కాదు, 25 మేబీ అంతే. సో కాబట్టి సో కావాలనుకునే వాళ్ళు చేసేసుకోండి. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినాయి. సో 20+ అయిపోయి ఉంటాయి మేబీ. సో కాబట్టి చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి స్టార్టర్స్ ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేయండి. సో కామెంట్ గురించి కామెంట్లో మీరు ఎలా అనిపించిందో కూడా చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.